హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. నేను ఈరోజు మజానిచ్చే కోకోనట్ రైస్‌తో మటన్ కుర్మా చేశాను. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఇన్‌స్టాలో నా అకౌంట్ ఉంది. ప్లీజ్ ఫాలో. ఆనియన్స్ అయితే ఆయిల్ అయితే వేగిపోయిందండి. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ అయితే ఇప్పుడు నేను ఈ మటన్ కుర్మాలో నేను ఎలా అంటే ఆలు టమాటో వేసి చేస్తున్నాను అన్నమాట. ఇది కొబ్బరి అన్నంలోకి మటన్ కుర్మా బాగుంటుంది. సో నేను కొబ్బరి అయితే ఒలిచి పెట్టేసుకున్నాను. అది మిక్సీ పట్టాలి చూపిస్తా. ముందుగా అయితే నేను మటన్ వేసేసిన తర్వాత అది వేగే లోపల మిగతా రైస్కి రెడీ చేసి పెట్టుకుందామని చెప్పి నేను ఫస్ట్ మటన్ వేసేస్తున్నా. ఇవి కొబ్బరి అన్నానికి అండి. ఈ కొబ్బరికాయలు ఎన్ని అంటే ఇవి 4 కాయలు అన్నమాట. అంటే కొబ్బరి ఎక్కువ ఉంటే వాటర్ ఎక్కువ వస్తుంది కదా, మళ్ళీ నీళ్ళు ఎక్కువ కలపకుండా ఈ కొబ్బరి వాటర్ ఎక్కువ ఉండాలని చెప్పి నేను ఇవి 4 తీసుకున్నాను. సో 4 ఇలా కట్ చేసేసి ఇప్పుడు మిక్సీలో వేసేసి మిక్సీ పట్టి వాటర్ తీస్తాను. కొంచెం అయితే ఇందులో వాటర్ యాడ్ చేసి కొంచెంగానే యాడ్ చేసి ఇప్పుడు ఇది తీస్తాను, మిక్సీ పడతా. ఇన్ని నీళ్ళు వేస్తున్నానండి. ఇవైతే ఆనియన్స్ వేగేయండి. పసుపు వేసి మటన్ యాడ్ చేసేస్తా. కొంచెంగా మటన్ పసుపు వేసాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా. మూడు వేసాను. బాగా కలుపుకున్న తర్వాత ఏవైతే ఇప్పుడు నేను ఆలు వేస్తా అని చెప్పే కదా, ఈ మటన్తో పాటే వేసేస్తాను. విధంగా టమాటో కూడా వేసేస్తాను. 2 తీసుకున్నాను. 2 ఆలులు తీసుకున్నాను. ఆలు కొంచెం పెద్దగా ఉన్నాయి, సో 2 అది తీసుకున్నాను. టమాటో 2 తీసుకున్నాను. మూత పెట్టేస్తా అండి. మటన్ కొంచెం వేగే వరకు కూడా మూత పెట్టేస్తా. పక్కన అయితే నేను కొబ్బరి పేస్ట్ చేశానండి. అంటే మరీ బాగా చేసేయలేదు, మళ్ళీ వేస్ట్ చేస్తాను. కొంచెం అయితే ఇందులో ఈ స్ట్రైనర్ అంటే 2 లేయర్స్ ఉంటుంది. కొబ్బరి అయితే వెళ్ళదు. చూపిస్తూ వాటర్ చూసారు, వాటర్ ముక్కలు ఉన్నాయి. ఇంకా చాలా మనకి ఇంకా వస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. అందుకే స్టార్టింగ్ నేను నీళ్ళు చూడండి. మళ్ళీ ఇది మిక్సీ పడతాను. కొంచెం వాటర్ వేసి ఇంకా ముక్కలు కూడా ఉన్నాయి నేను కట్ చేసి పెట్టుకున్నవి, అవి కూడా తీయాలి. ఇందులోదే కొంచెం కొబ్బరి నేను ఇది బాగా మెత్తగా అయిన తర్వాత మటన్లో యాడ్ చేస్తాను నేను. చూసారు, ఇది స్ట్రైనర్ 2 లేయర్స్ అనమాట. ఇప్పుడు పెద్దది ఉంది, ఇది చాలా స్మాల్ అనమాట. అసలు కొబ్బరి వెళ్ళదు. వాటర్ చూడండి ఇంత వచ్చింది. ఇంకా తీస్తా.
ఇప్పుడు మటన్ అయితే కొంతసేపు ఒక 8 మినిట్స్ వరకు వదిలేసండి. మటన్ మసాలా వేస్తున్నాను. 2.5 వేసాను. ధనియాల పొడి, క్యూమిన్ పౌడర్, ఇది కుక్కర్ మూత పెట్టేస్తే రైస్ తయారు చేసుకోవచ్చు. ఒక నిమిషం, కొబ్బరి పొడి కూడా వేస్తాను నేను. ఇంత అయితే కొబ్బరి చేస్తానండి. సెకండ్ టైం వేసింది, రసం అంత ఇందులోనే ఉంది. ఇంకొక కొంచెం వేస్తా, సరిపోతుంది. అంటే ఎక్కువ వేయట్లేదు, ఆల్రెడీ మనం కొబ్బరి అన్నం వండుతున్నాం అండ్ మళ్ళీ ఇది కూడా ఎక్కువ కొబ్బరి అయిపోతే బాగోదని ఇంకొంచెం వేసా. కుర్మా కాబట్టి వేసాను. ఇందులో ఇప్పుడు ఉప్పు కారం వేస్తాను. కారం అయితే వేస్తున్నాను. త్రీ వేసాను చాలు. సాల్ట్ వేస్తా. బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నేను కుక్కర్ మూత పెట్టేస్తా. ఒక 4 విజిల్స్ వరకు ఉడికిన తర్వాత ఆపేస్తాను. ఒక గ్లాస్ వాటర్ వేస్తాను. ఇంకొక కొంచెం వేస్తా వాటర్, ఎందుకంటే మనం కొబ్బరి అన్నం చేస్తున్నాం కాబట్టి అందులోకి గ్రేవీ కావాలి కదా కొంచెం పలుచుగా. మనం ఆపడమే ఈ విధంగా, ఎగిరిన తర్వాత ఈ విధంగా వచ్చే కదా. సో నేను ఇంకొక కొన్ని యాడ్ చేస్తాను వాటర్. చాలు, ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఒక 5 విజిల్స్ వచ్చాక ఆపేస్తాను. ఇంతలోపు ఇప్పుడు నేను రైస్ అనేది రెడీ చేస్తాను. మొత్తం అయితే తీసేసానండి. 4 కాయలు. ఓకే, వాటర్ ఇంత వేసుకున్నాను చూసారా, మొత్తం పొడి పొడి వేసాను. ఇక్కడైతే మటన్ అయిపోతుంది. ఇప్పుడు ఆపేసి ఇది నేను తయారు చేసుకుంటున్నానండి. నెయ్యి వేస్తాను. నేను ఎటువంటి రైసెస్కి ఎక్కువ ఆయిల్ కంటే నెయ్యిని ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. సరిపోతుంది. నెయ్యి చాలా బాగుంది. ఇవి మసాలాలు నేను తీసి పెట్టుకున్నాను. ఎక్కువ వేస్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే కొంచెం ఇవి ఘాటు తక్కువ ఉన్నాయి. సో నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. ఇంకా మా పాప తక్కువ వేస్తుంది అందులోకి అని నేను ఇంకో కొంచెం యాడ్ చేస్తా. అవి మసాలాలు అంత ఘాట్లేవు. ఇవైతే వేగిపోయాయండి. ఆనియన్ వేస్తా. ఆనియన్ కట్ చేసి పెట్టా ఒకటి.
ఇది నేను రైస్ కుక్కర్లోనే ఇది వండుతున్నానండి, ఇందులోనే తాలింపు పెడుతున్నా. కొంచెం వేస్తాను పుదీనా. ఇది వాటర్ వేసి రైస్ అది వేసి పెట్టేసిన తర్వాత మనం మధ్యలో వచ్చి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. లేకుంటే ఏమవుతుందంటే ఈ మసాలాలు కావచ్చు, ఈ కొబ్బరిది కొంచెం అది ఏమైతే ఉంటుందో అది పక్కకు వచ్చేస్తుంది అన్నమాట. సో కలిపి పెట్టుకోవాలి. నేను ఇప్పుడు 2 టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో నేను కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఏవైతే పాలు తీసి పెట్టుకున్నా కొబ్బరి పాలు అవి వేసేస్తా. బియ్యం వేసేస్తాను. రైస్ వేసేసాను. ఒక 2 మినిట్స్ వరకు కూడా దీన్ని రైస్ నేను వేయిస్తాను. వేయించిన తర్వాత అప్పుడు నేను ఆ వాటర్ యాడ్ చేస్తాను. ముందుగా అయితే నేను ఇందులో సాల్ట్ అవన్నీ వేసేస్తాను రైస్లో. వన్ అండ్ హాఫ్ వేసాను సాల్ట్ అయితే. హాఫ్ టీ స్పూన్ వేసా గరం మసాలా. బాగా మిక్స్ చేసి ఇందులో ఇప్పుడు నేను పాలు వేస్తానండి. ఎంతైతే రైస్ తీసుకున్నారో దాన్ని బట్టి వేసుకోవాలి. నేను 4 కొబ్బరికాయలు వేస్తే చూసారా 4 గ్లాసెస్ వచ్చింది వాటర్. నాకు ఇంకొక 2 గ్లాసెస్ వాటర్ కావాలి. నేను 8 కప్పులు వేసాను. అంటే 1 కప్కి ఈ గ్లాస్తో, అంటే ఇది 1 కప్పుకి ఇది 2 కప్స్ ఆఫ్ వాటర్ అనమాట. ఈ గ్లాస్ నేను ఇలా మెజర్ చేస్తే ఇప్పుడు రైస్ అన్నా. సో 8 కప్స్ వేసాను. కానీ నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ కోకోనట్ వాటర్ పాలు అనేవి 5 గ్లాసెస్ వేసా. ఇది నేను ఇంకొక 2 వేస్తాను, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోద్ది ఈ రైస్, మనకి బగారన్నంలాగా వస్తుంది కాబట్టి. సో వేసేసాను. ఎంత బాగుంది, చాలా బాగుంది. పట్టుకుంటే ఇదంతా ఒక వెన్న ఉంటుంది కదా, ఆ విధంగా వస్తుంది. ఫ్లేవర్ చాలా బాగుంది. ఇది మధ్యలో మళ్ళీ వాటర్ లాగిన తర్వాత నేను వచ్చి మళ్ళీ కలుపుతా. దీంట్లో కాదు, రైస్ కుక్కర్లో పెడతా. పోపు తాలింపు కానీ నేను ఇందులో పెట్టాను. ఇంకో కొంచెం మసాలా వేస్తా, అంత ఘాటు అనిపించలేదు. ధనియాల పొడి వేసా 1 టీ స్పూన్. ఒక స్పూన్ మసాలా పొడి వేస్తాను. ఘాటు లేకుండా రైస్ ఏం బాగుంటుంది చెప్పండి, ఘాటు ఉండాలి కదా. ఇంకా మిర్చి కారం అది దిగలేదు. ఓకే, బాగుంది. ఇప్పుడు నేను దీన్ని హాఫ్ కుక్ అయ్యే వరకు కూడా నేను పెట్టేస్తాను మూత. రైస్ కుక్కర్లో ఆన్ చేసేస్తాను.
రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తా, ఇది మూత పెట్టి ఉడికించేస్తా. ఆవిరైతే పోయిందండి, నేను 5 విజిల్స్ వరకు ఉంచాను. ఇది ఎందుకు ఉడుకుతుందంటే కింద స్టవ్ ఆన్ చేసాకే మూత తీసా, సో అందుకని అది ఉడుకుతుంది. ఆలు మటన్ కుర్మా అయిపోయింది, ఇంకొక 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఆపేస్తాను. ఎందుకంటే మనకి గ్రేవీ రైస్లో కావాలి కదా, కొబ్బరి అన్నం కాబట్టి, అందులో బగారా అన్నం కావచ్చు, దాంట్లో కంపల్సరీ గ్రేవీ అనేది ఎక్కువ కావాలి. కొంచెం కొత్తిమీర వేసేస్తా, పుదీనా అండ్ కొత్తిమీర వేస్తా. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుతాను, ఉంచి అప్పుడు ఆపేస్తాను. రైస్ అయితే అక్కడ అవుతుంది. బాగుంది. కర్రీ అయితే అయిపోయిందండి మొత్తం, చూసారు. ఆయిల్ అయితే అయిపోయింది, నేను ఇంతే వాటర్ పెంచుతాను. బాగుంది. రైస్ అయితే అయిపోయిందండి, చూసారా ఇలా ఎంత పొడి పొడిలాడుతుంది, చాలా బాగుంది. ఈ విధంగా మటన్ కుర్మా అండ్ రైస్ ఎంత బాగుంది. కోకోనట్ రైస్, వేడి వేడి కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.